ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చినటువంటి ఘనతను బట్టి నీకు స్తోత్రాలు అని ప్రభువుని గణపరచాలి. రెండోదిగా దేవుడు చేయబోయేటువంటి దీవెనను ముందుగానే విశ్వాసంతో నమ్మి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మూడోదిగా కష్టాల్లో కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధన అంటే చాలా విషయాలు మనం విన్నాం. విగ్రహారాధన చంపడం ఆరాధన, మన జీవితంలో విగ్రహాలను చంపడం ఆరాధన. దేవుడు మనం ఎందుకు కలుగు చేశాడు, ఈ శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం. ఇంకా రెండో పర్వతం దగ్గరకు వస్తున్నాను. ఈ పర్వతం ఏంటంటే కర్మెలు పర్వతము. మీకేం గుర్తొస్తుంది కర్మెలు పర్వతం అంటే? ఏలియా మనందరికీ తెలుసు కదండి. ఏలియా ఎలాంటి వాడంటే రోషం కలిగినటువంటి వాడండి, రోషం కలిగినటువంటి వాడు. ఆ టైంలో ఏలియా ఉండేటువంటి టైంలో ఒక రాణి ఒక రాజు ఇశ్రాయేల్ ప్రజలందరినీ పాడు చేస్తున్నారండి. వాళ్ళే ఆహాబు, యెజెబెలు. ఇద్దరు కూడా వాస్తవానికి యెజెబెలు ఎలాంటిదంటే విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది. ఆహాబ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు వాస్తవానికి ఇశ్రాయేలుడే, కానీ ఈ యెజెబెలు మాత్రం దేవుని ఎరగనటువంటిది. వచ్చి మొత్తం భర్తని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాకుండా మొత్తం ఆమె విగ్రహారాధన అంతా కూడా ఇజ్రాయెల్ దేశంలో ఏం చేస్తుంది? ప్రవేశపెట్టి అందరికీ కూడా విగ్రహారాధన చేయమని ప్రాసెస్ చేస్తుంది. రాణి డామినేషన్ పెరిగిపోతుంది ఆ టైంలో 850 మంది అషేరాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను ఏర్పాటు చేసింది. అన్ని చోట్ల కూడా ఇజ్రాయెల్ దేశం అంటే యెహోవా దేవుని పూజించేటువంటి దేశం. ఆ దేశంలో ఏ మందిరాలు ఉన్నాయో తెలుసండి? బయలు దేవతా స్తంభాలు ఉన్నాయి, బయలు దేవతా టెంపుల్స్ ఉన్నాయి, అషేరాదేవి టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ ఆ టెంపుల్స్ నిర్వహించి, ఆ టెంపుల్స్ అంటే ఆ గుడుల్ని గోపురాలని ఆమె కట్టించి అక్కడ విగ్రహారాధన చేస్తూ ఉంది. ఆ టైంలో ఏలియా ఒక్కడే ఉన్నాడు, రోషం కలిగిన దేవుని సేవకుడు. ఎంతకాలం ఇశ్రాయేల్ ప్రజలకి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు. ఏమయ్యా ఇశ్రాయేల్ ప్రజలారా, అసలు మీ యొక్క ఫౌండేషన్స్ ఏంటి? మీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? మీరు ఎలా వచ్చారు ఐగుప్తు బానిసత్వం నుంచి? దేవుడు మీ చేత ఎన్ని కార్యాలు చేసినా మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎందుకు చేస్తారు? 2 పడవల మీద ఎందుకు మీరు కాళ్ళు వేస్తారు? 2 తలంపుల మధ్య ఎంతకాలం మీరు తచ్చిల్లాడతారు? మీకు నిజ దేవుడు ఎవరో తెలియాలా? మీకు సైన్యములకు అధిపతికు దేవుడు ఎవరో తెలియాలి. అందుని బట్టి వచ్చేయండి కర్మెల పర్వతం మీదకి. అక్కడ ఒక సవాలు విస్తరపడతా ఉంది. ఒక ఛాలెంజ్ ఏంటి తెలుసా? అక్కడ చెప్పాడు, అయ్యా బయలు ప్రవక్తలారా, అషేరాదేవి ప్రవక్తలారా, కర్మెల పర్వతం మీదకి రండి. అక్కడ ప్రభు సన్నిధిలో అక్కడ కర్మెల పర్వతం మీద ఒక బలిపీఠాన్ని మనం కడదాం. ఆ బలిపీఠం మీద కిందేమో రాళ్ళు ఉంటాయి, దాని కిందేమో కందకం ఉంటుంది. ఆ రాళ్ళ పైన కట్టెలు పేర్చి దాని మీద ఒక బలి పశువుని పెట్టి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మీరు మీ బయలుకు ప్రార్థన చేయండి, నేను నా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఏ దేవుని నామంలో అయితే అగ్ని కురిపించబడుతుందో ఆయనే నిజమైనటువంటి దేవుడు. అప్పుడు అందరూ కూడా ఆయన్నే పూజిద్దాం అని చెప్పి ఒక సవాలు, ఒక ఛాలెంజ్ ఎప్పుడైతే కర్మెలు పర్వతం మీద ఎప్పుడైతే విసిరాడో వాళ్ళందరూ వచ్చారండి. 850 మంది ఆ ప్రవక్తలు వచ్చారు కర్మెలు పర్వతం మీదకి. బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు వచ్చినప్పుడు ఒక్కడే, ఎవరు? రోషం కలిగిన దేవుని సేవకుడు ఒక్కడే నిలబడ్డాడు. అవతల వైపు ఇశ్రాయేల్ ప్రజలు అందరూ చుట్టూరు అలా ఉన్నారు. పర్వతం మీద ఆ యొక్క మధ్యలో బలిపీఠం కట్టారు. మొదట అవకాశాన్ని వారికి ఇచ్చాడు. అయ్యా మీరే ప్రార్థించండి, ఒకవేళ బయలే నిజమైనటువంటి దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపించబడుతుంది, అప్పుడు నేను కూడా బయలునే పూజిస్తాను అని ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు మొదలు పెట్టారని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తారు. డప్పులు డమారాలు వాయిస్తున్నారు, నిజంగా డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరో అన్నారు, దేవతకి రక్తం చూస్తే బాగా మనల్ని బాగా ప్రేమిస్తుంది, దిగి వస్తుంది అని చెప్పి చర్మాలు కోర్చుకుంటున్నారు, శరీరాలు కోసుకుంటున్నారు. కానీ ఎక్కడా అగ్ని దిగి రావట్లా. విసిగిపోయారు. ఇంకా సాయంకాలం అయిపోతుంది, సూర్యాస్తం అయిపోతూ ఉంది. ఉదయం మొదలెట్టారు ప్రార్థనలో, ఏమైనా రిజల్ట్ లేదు. అప్పుడు ఏలియా మోకరించి ఎన్ని నిమిషాలు చేసి ఉంటాడు ప్రార్థన? గంటల తరబడి చేసి ఉంటాడా? నేను అనుకుంటాను ఒక 40 సెకండ్లు చేసి ఉంటాడండి. 40 సెకండ్ల ప్రార్థన. నా ప్రియదౌషనాగమా, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుని నుంచి అడిగి పొందుకోవడం అనుకుంటారు. ప్రార్థన అంటే ఏంటి? మనకి సేవకులు చెప్పింది ఏంటంటే, మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే, మన అవసరాలు తీర్చబడడానికి ప్రార్థన చేయాలి, కోరికలు తీర్చబడడానికి ప్రార్థన చేయాలి. కిరాణా కొట్టుకెళ్ళి ఏ విధంగా కందిపప్పు ఎంత, పెసరపప్పు ఎంత, బెల్లం ఎంత అని ఏ విధంగా చీటి రాసి ఆయనకి ఇస్తామో షావుకారి గారికి, మనం కూడా ప్రార్థనకు వచ్చి అలాంటి చీటి ఇవ్వటం ప్రార్థన అనుకుంటాం. ప్రార్థన అంటే అది మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. మీకు అర్థమవుతుందా నా భాష? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడమే ప్రార్థన.
ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో కమ్యూనికేట్ చేయడం ప్రార్థన, దేవునితో సహవాసం చేయడం ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో సహవాసం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట. ప్రార్థన అంటే ఏంటి? దేవుని ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా నా జీవితంలో అని ప్రార్థన ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ప్రార్థన. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. దేవుడు ఎటువంటి భారం కలిగి ఉన్నాడో ఆ భారాన్ని మనం కూడా పంచుకొనుట ప్రార్థన. దేవుని భారాన్ని పంచుకుంటున్నావా? దేవుని యొక్క హృదయ భారం నీకు తెలుసా? దేవునికి ఉన్న ప్రసవ వేదన మీకు తెలుసా? ఆ గెస్సమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువు అంత ప్రసవ వేదన పొంది ఆయన శరీరంలోంచి శ్వేత గ్రంథంలోంచి రక్తం బయటకు వచ్చిందట. అంత వేదన ఆయన చెందాడు. ఎందుకు తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల గొప్ప భారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రసవ వేదన ఆయనకుంది. దేవుని భారాన్ని పంచుకున్నాడు. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన అంటే దేవుని ఉగ్రత ఆపుట. ప్రార్థన ద్వారా దేవుని ఉగ్రత మనం ఆపగలుగుతాం. స్టార్టింగ్లో చెప్పాను, హిజ్కియా మీద దేవుని ఉగ్రత వస్తూ ఉంది. మరణం అవబోతున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుని ఉగ్రతను ఏం చేశాడు? ఆపుకోగలిగాడు. 15 సంవత్సరాలు తిరిగి ఆశను పొందుకోగలిగాడు హిజ్కియా. అదే రీతిగా నినివే ప్రజలు వారి మీదకి రాబోతున్న ఉగ్రతను ప్రార్థన ద్వారా ఏం చేసుకోగలిగారు? ఆపుకోగలిగారు. ప్రార్థన అంటే ఏంటి? ఉగ్రతను ఆపుట. ఇంకో మాట చెప్తున్నాను, ప్రార్థన అంటే దేవుని సింహాసనాన్ని కదిలించుట. దేవుని సింహాసనాన్ని ఏం చేయటం? కదిలించుట. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని సింహాసనాన్ని ఏం చేస్తుంది తెలుసా? కదిలిస్తుంది. ఇంకో మాట చెప్పి నేను చాలా ఇలాంటి డెఫినేషన్ రాత్రంతా చెప్పగలను. నేను ఒక మాట నేను చెప్తున్నాను, నీ ప్రార్థన దేవుని చేత పని చేయిస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు పని చేయనక్కర్లా, కానీ దేవుని చేత నీ ప్రార్థన పని చేస్తుంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇటువంటి గొప్ప ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, నిజంగా నీతిమంతుని ప్రార్థన బహు ఎలాంటిదట? బలం కలిగిందట. కాబట్టి ఏలియా ఎప్పుడైతే రోషం కలిగిన దేవుని సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతను చేసిన ప్రార్థనకు ఆకాశం తెరవబడింది, ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది. ఆ బలిపీఠం మీద దహన బలి పశువును, ఆ బలిపీఠం మీద కట్టెలను, ఆ బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆ రాళ్లను, క్రిందన్న కందకుల నీటిని కూడా ఆవరింపచేసింది. ఆ టైంలో ఆ కర్మెలు పర్వతం మీద రోషం కలిగిన దేవుని సేవకుడు 850 మందిని ఒక ఖడ్గం తీసుకుని సంహరిస్తాడండి. ఇలాంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలను పాడు చేస్తున్నారు. వీరిలో విగ్రహారాధన, ఆ భయంకరమైన పాపాన్ని వీరిలో ప్రేరేపిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను పాడు చేస్తున్నారని చెప్పి 850 మంది ఆ ప్రవక్తల్ని ఒంటి చేత్తో సంహరిస్తాడు. ఎవరు? ఏలియా. అఖండ విజయాన్ని ప్రభు ఆ కర్మెలు పర్వతం మీద దేవుడు ఏలియాకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దైవజనాంగమా, నీ జీవితంలో కూడా విజయం సాధించాలి అంటే, నీ జీవితంలో అప్పుల బాధల నుంచి విడుదల పొందాలంటే, అనారోగ్యాల నుంచి విడుదల పొందాలంటే, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి రావాలంటే, సాతాను యొక్క తంత్రాలను ఎదిరించాలి అంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఎంత శక్తి ఉందని తెలుసా? నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్లే చాలా అద్భుతాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలను తీసుకొస్తుంది. మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేయలేదా? 6 నెలల ఇష్టాలను దేవుడు నడిపించలేదా? అనేకమైన అద్భుతాలు వారి పట్ల జరిగించాడు. ప్రార్థన ద్వారా దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ప్రార్థన ద్వారా యెహోషువ నువ్వు సూర్యుడా, నువ్వు గిబియాల్లో నువ్వు చంద్రుడా, నువ్వు అయ్యాను లాగిపోమంటే సూర్యచంద్రులు నిలిచిపోయినాయి. ప్రార్థన అంటే ఇంకో అర్థం చెప్పనా? ఇంకో మాట దేవుడు నాకు ఇస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. దేవుని అధికారాన్ని ఏం చేయటం? వినియోగించటం. దేవుడికి సార్వభౌమ అధికారం ఉంది, ఆయనకి సర్వం మీద అధికారం ఉంది. ఇప్పుడు ప్రార్థించేటువంటి వారికి అధికారాన్ని దేవుడు ఏం చేస్తాడు? డెలిగేట్ చేస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. యెహోషువ వెళ్ళి అడిగాడు, అయ్యా యుద్ధం ఇంకా కొనసాగించబడితే మాకు విజయం వస్తుంది అయ్యా శత్రువుల మీద. అంటే ఇప్పుడు ఏంటి నీకు అడ్డుగా ఉంది? సూర్యుడు అడ్డుగా ఉన్నాడు. సూర్యాస్తం అయిపోతా ఉంది, కానీ సూర్యుడు నిలవాలి. అక్కడ నిలిచినప్పుడే మాకు విజయం వస్తుంది అన్నప్పుడు, అయితే నువ్వు నాకు ప్రార్థన చేస్తావు కాబట్టి అధికారాన్ని నీకే ఇస్తున్నాను, నువ్వే శాసించన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వే శాసించన్నాడు, నేను చెప్పడం కాదు. ఐ వోంట్ కమాండ్ సన్ టు బి స్టాప్డ్. నేను ఆజ్ఞాపించనయ్యా, నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి. దురాత్మలను శాసించేటువంటి అధికారం, సృష్టిని శాసించేటువంటి అధికారము ప్రార్థించేటువంటి వాడు దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆ సందర్భంలో ఒక దైవజనుడు ఆయన ఫ్లైట్ మీద ప్రయాణం చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వస్తే వాస్తవానికి లేట్ అయిందండి. పాస్టర్ గారికి లేట్ అవుతుంది కదండి. వాస్తవానికి పలానా టైంకి వస్తామని బయలుదేరతాం. అంతా రెడీ అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఎవరో విశ్వాసులు వస్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి, ఇదండి సమస్య అనేటప్పటికి, రామ్మ లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం సమస్య అంతా చెప్తారు. అరగంట అయిపోద్ది. అక్కడ వాళ్ళకి ఏం చెప్తాం? మేము పలానా టైంకి వస్తాం, లేట్ అయిపోద్ది. వెళ్ళిపోతే దేవుని సేవకుడు అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఫ్లైట్ని వెనక్కి తీసుకురయ్యా అని ప్రార్థన చేస్తున్నాడట. ఏంటది? ఏదైనా ఆర్టీసీ బస్ ఏంటి?
డ్రైవర్ గారు మీ ఊరేనండి, ఒకసారి వెనక్కి తిప్పండి అంటే ఆయన తిప్పచ్చేమో. ఆటో ఏంటి మళ్ళీ వెనక్కి తిప్పడానికి? ఫ్లైట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందంటే మళ్ళీ ఇది ఏమవుదో, వెనక్కి తిరిగి రావడం అసాధ్యం. ఇప్పుడు దేవుని సేవకుడు ఎయిర్పోర్ట్లో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడట, మళ్ళీ ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. విశ్వాసులు ఈయనకైనా పిచ్చి పట్టేసిందా ఏంటి, ఫ్లైట్ మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, లేదు ప్రార్థన చేస్తున్నాను ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందని ప్రార్థన చేస్తుంటే కరెక్ట్గా 20 నిమిషాలకు మళ్ళీ అదే ఫ్లైట్కి మళ్ళీ తిరిగి వచ్చిందటండి. స్తోత్రం చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లేదండి, స్టేజ్ మీద నేను ఏ మాట చెప్పినా సత్యం చెప్తాను. నిజంగా అందరూ ఆశ్చర్యపోయారట. వెంటనే అనౌన్స్మెంట్ వచ్చింది, పలానా ఫ్లైట్ మరలా ఎక్కడికి వచ్చింది, ఎయిర్పోర్ట్కి వచ్చింది, ఇంకెవరన్నా ప్యాసింజర్లు మిగిలిపోతే ఎక్కండి అంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎక్కేసేటట్టు అయినా. ఏం జరిగిందో మీరు ఒకసారి చెప్తున్నాను చూడండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. వాస్తవానికి ఆ ఫ్లైట్లో ఒక జమీందారీ ఫ్యామిలీ, రాజు కుటుంబరాలు ఒక ఆమె ఉందట. ఆమె కూడా ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాస్తవానికి ఇలా మెడలో చూసుకుందట. మెడలో చూస్తే వాళ్ళు కుటుంబానికి సంబంధించిన ఒక హారం ఆమె హోటల్ రూమ్లో స్నానం చేస్తూ మర్చిపోయింది. అక్కడ మర్చిపోతే ఇప్పుడు ఆమె ఫ్లైట్ దిగ్గానే తన భర్త వస్తాడు, వాళ్ళందరూ వస్తారు, మెడలో ఏం చూస్తారు, హారం చూస్తారు. వారు రాజు కుటుంబీకులు కాబట్టి హారం ఎప్పుడు తీయకూడదు, వారు ఎప్పుడు మెడలో అది ఉండాలి. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ దెమ్. అందుని బట్టి ఆమె వెళ్ళి ఎయిర్ హోస్టెస్ని అడిగిందట, ఏమండి నా యొక్క హారాన్ని బాత్రూంలో మర్చిపోయాను, ఒక్కసారి ఫ్లైట్ వెనక్కి తిప్పుతారా అని అడిగిందట. ఏమో నువ్వు ఆర్టీసీ బస్సు అనుకుంటున్నావా, ఫ్లైట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయి గాల్లోకి వెళ్ళిందంటే 600 అయినా ఈ ఫ్లైట్ మళ్ళా వెనక్కి తిరగదు, నువ్వు కావాలని దిగిన తర్వాత వేరే హారం కొనుక్కో అన్నారట. లేదు అని చెప్పి కార్పెట్లోకి వెళ్ళి, ఆ కార్పెట్ అంటారు అంటే ఆ యొక్క డ్రైవర్లు ఉండేటువంటి ప్రాంతం, వాళ్ళని ఏమంటారంటే ఆ యొక్క డ్రైవర్స్ ఉండే పైలట్స్ అంటారు కదా, ఆ పైలట్స్ ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేసిందట, ఎంత డబ్బైనా ఇస్తానండి, ఈ ఫ్లైట్ వెనక్కి తిప్పడం ద్వారా ఎంతైతే ఫ్యూల్ అవుతుందో, ఎంతైతే పెట్రోల్ అవుతుందో, ఆయిల్ అవుతుందో అంతా నేను ఇస్తాను, మరలా మీరు మాట్లాడండి గ్రౌండ్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కసారి వెనక్కి తిప్పండి అంటే వాళ్ళు మాట్లాడి ఎంత డబ్బు అని ఇస్తుంది అంటుంది. కాబట్టి మళ్ళీ మాట్లాడి ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిప్పి ఎయిర్పోర్ట్ తీసుకొస్తే అప్పుడు దేవుని సేవకుడు ఎక్కేసి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమ్ టైమ్స్ ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది, నా జీవితంలో పరిస్థితులు మార్చిందా లేదా? ఎన్ని విషయాలు చెప్పాలి మీకు రాత్రికాల సమయంలో. ప్రార్థన ద్వారా మీ త్రాగుబోతు భర్తను మార్చుకోవచ్చు, నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ఎదురు తిరిగేటువంటి బిడ్డలను మార్చుకోవచ్చు. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది, మారుస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటనంటే, మీరు నన్ను అడగండి పాస్టర్ గారు, పాలిమాన్లు గారు, ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటి? మీరు ఆల్రెడీ చాలామంది శక్తివంతమైన ఆయుధం యాటమ్ బాంబ్, కానీ దానికంటే శక్తివంతమైన ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారతాయి. ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని కూడా మార్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి.